Welcome to Telugu One Academy. So today our topic is crop science in India. భారతదేశంలో క్రాప్ సైన్స్ స్టేటస్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం చదువుకోబోతున్నాం. మరి అసలు క్రాప్ సైన్స్ అనే దాని గురించి చదివే ముందు అసలు క్రాప్ సైన్స్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఎగ్జాక్ట్లీ డస్ క్రాప్ సైన్స్ మీన్? క్రాప్ సైన్స్ is concerned with the selection, improvement and protection of crops useful to man. ఏమన్నారండి? నేను మనిషికి ఉపయోగపడేటువంటి క్రాప్ని నేను సెలెక్ట్ చేయాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలి అండ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ యూస్ఫుల్ టు మ్యాన్. సెలెక్షన్, ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రొడక్షన్. ఇట్ అడ్రసెస్ ద ప్లాంటింగ్, మెయింటెనెన్స్, ప్రొటెక్షన్, హార్వెస్టింగ్, స్టోరేజ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ప్రొడ్యూస్. ఏమన్నారండి? దీన్ని ప్లాంటేషన్ ఎలా చేయాలి, ప్లాంటేషన్ టెక్నిక్ యూస్, దాని యొక్క మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఆ క్రాప్ని పెస్ట్ నుంచి ఎలా కాపాడాలి, లేదా దానికి ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని హార్వెస్టింగ్ ఎలా చేయాలి, మీరు మెషినరీ యూజ్ చేస్తారా లేకుంటే మ్యాన్ హెడా లేకుంటే ఎనిమల్ పవర్ యూజ్ చేసా, మరియు స్టోరేజ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ప్రొడ్యూస్. పోస్ట్ హార్వెస్ట్లో మీకు స్టోరేజ్ అనేది సరిగ్గా చేయకపోతే కోల్డ్ స్టోరేజ్ లేకుంటే ఎన్నో ఫంగస్, డేంజరస్ ఫంగస్లు అన్నీ కూడా మన ఈ క్రాప్కి అంటుకోవడం, లేదంటే పెస్ట్ అటాక్, లేదంటే చీమలు, ఎలుకలు, ఇలాంటి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా, పెస్ట్ అన్నీ కూడా ఈ యొక్క హార్వెస్ట్ని సగానికి సగం తగ్గిస్తూ ఉంటాయి. మరి భారతదేశానికి అసలు క్రాప్ సైన్స్ అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద క్రాప్ సైన్స్? స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ స్టేజ్, దాన్ని విత్తనం వేసే దగ్గర నుంచి ఆ విత్తనం ప్రొడ్యూస్ చేసిన ఇతర విత్తనాలు కానీ, పండ్లు కానివ్వండి, ఇంకా ఏదైనా ఉంటే దాని అవుట్పుట్ వరకు కూడా మన క్రాప్ సైన్స్ ఎందుకు ఇంపార్టెంట్? సో మనం చూస్తే డైవర్స్ అగ్రో క్లైమేటిక్ కండిషన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశం అనేది ఒక మోనోలిత్ కాదండి. మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన సెంటర్ నుంచి పాస్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. ప్రతి చోట కొత్త కొత్త రకమైన క్రాప్స్ ఉంటాయి. ఒక రైస్లోనే భారతదేశంలో దాదాపు 2000కు పైగా రైస్ వెరైటీస్ ఉన్నాయి. సో దానివల్ల మనము క్రాప్ సైన్స్, వాటి గురించి, ఆ క్రాప్ ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తే బాగా పెరుగుతుంది అనే దాని గురించి ప్రాపర్గా తెలియాలి. నెక్స్ట్, డైవర్స్ క్రాప్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ డైరెక్ట్లీ. దాదాపు 70% ప్రజలు ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ పైన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా డిపెండ్ అయి ఉన్నారు. సో వారి కోసం, వారి ఎకనామీని కాపాడడం కోసం, వారి బతుకు తెరువుని కాపాడడం కోసం మోర్ దెన్ 70% ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ఇండియా ఆర్ స్మాల్ ఆర్ మార్జినల్. అంటే దాదాపు 70% మంది ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 1 నుంచి 3 ఎకరాల మధ్యలోపే ఉన్నారు. కాబట్టి వాళ్ళ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఏముంటుందండి? సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. అంటే వారికి కావాల్సినంత తింటే చాలు. మరి ఇతర వ్యక్తుల పరిస్థితి ఏంటి? ఎవరికైతే భూమి లేదో వారికి ఏం చేయాలి అంటే ఈ యొక్క సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ని ప్రొడక్టివ్ ఫార్మింగ్ కింద, కమర్షియల్ ఫార్మింగ్ కింద, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే కింద చేయాలి. సో దానికోసం అదేవిధంగా క్లైమేట్ చేంజ్ అండ్ పెస్ట్ అటాక్. రోజుకు మారుతున్నటువంటి క్లైమేట్ వలన జరుగుతున్నటువంటి పెస్ట్ అటాక్స్ కానివ్వండి, క్లైమేట్ హీట్ ఎక్కడం వల్ల కొన్ని క్రాప్స్ అనేటివి వాటి యొక్క ప్రొడక్టివిటీ తగ్గిస్తూ ఉంటాయి, వాటి యొక్క ప్రొడ్యూస్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటాయి. కొన్ని క్రాప్స్కి పెరుగుతుంది, కొన్ని క్రాప్స్కి తగ్గుతుంది. నెక్స్ట్, ఫుడ్ సెక్యూరిటీ కోసం భారతదేశము ఇప్పటికీ ఆకలి దేశం అని, న్యూట్రిషన్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. క్రాప్లో న్యూట్రియన్స్ అనేటివి వచ్చేందుకు ఓకే, దానికి కూడా లార్జ్లీ బేస్డ్ ఆన్ హ్యూమన్ పవర్, లో మెకనైజేషన్. మన భారతదేశం ఇప్పటికీ కూడా ఎక్కువగా మ్యాన్ పవర్ డిపెండెంట్. ఉమెన్ అఫ్ కోర్స్ దే ఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ రోల్ ఇన్ అగ్రికల్చర్. మ్యాన్ పవర్ అంటే హ్యూమన్ పవర్గా నేను సింపుల్గా చెప్తున్నాను. అయితే మెకనైజేషన్ అనేది చాలా తక్కువగా ఉందండి. ఎందుకు తక్కువగా ఉందండి? భారతదేశంలో ఎక్కువ మంది రైతులు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఒక 3 ఎకరాలకి వారు పెద్ద హార్వెస్టర్ కొనైతే లాస్ కారు. సో ఆ విధంగా మనకి క్రాప్ సైన్స్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో నెక్స్ట్, సో క్రాప్ సైన్స్లోకి వస్తే మనకి మేజర్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఒకటి గుర్తుండాలండి. దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్లో క్రాప్ సైన్స్కి సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టారండి. ఈ డిపార్ట్మెంట్ కింద హ్యాస్ 13 నేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది. క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్. ఓకే, ఆ డిపార్ట్మెంట్కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయండి? 13 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రీసెర్చ్ చేసేందుకు. ఇంక్లూడ్స్ 1 డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 3 బ్యూరోస్, 9 ప్రాజెక్ట్ డైరెక్టరేట్స్, 2 నేషనల్ రీసెర్చ్ సెంటర్స్, 27 ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ projects and 5 all India networks. Besides, it administers large number of
revolving fund schemes and national research networks and facilitates technical clearance and externally funded projects. ఏమన్నారండి, ఇదే ఇన్స్టిట్యూషన్సే కాదు, భారతదేశంలో జరిగేటువంటి ఎన్నో స్కీమ్లకు కూడా ఇది ఫండ్ రొటేషన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చే ఫండ్స్ను కూడా ఇది రొటేట్ చేస్తూ ఉంటుంది. దేనికోసం అండి? క్రాప్ సైన్స్ కోసం. సో నెక్స్ట్, లొకేటెడ్ అట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఈ క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్లో ఉందండి. దీంట్లో మామూలుగా మనకి 6 కమోడిటీ ఆర్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. అంటే క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్లో మేజర్గా 6 సబ్ డివిజన్స్ ఉన్నాయి, సబ్ డిపార్ట్మెంట్స్. ఏంటండి? ఫుడ్ అండ్ ఫాడర్ క్రాప్స్ గురించి క్రాప్ సైన్స్, ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ గురించి క్రాప్ సైన్స్, కమర్షియల్ క్రాప్స్ గురించి క్రాప్ సైన్స్. కమర్షియల్ క్రాప్స్ అంటే కాటన్ కావచ్చు, జూట్ కావచ్చు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ సీడ్స్, ఓకే, దేనికైతే మనం దాని నుంచి మళ్ళీ ఎక్కువ ప్లాంట్స్ ప్రొటెక్షన్ చేస్తాము. ప్లాంట్ ప్రొటెక్షన్, అది పెస్ట్ నుంచి కానివ్వండి, క్లైమేట్ చేంజ్ నుంచి కానివ్వండి. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ద మెథడ్స్, ఏదైతే కొత్త మెథడ్ మనం కనుక్కున్నామో, కొత్త సీడ్ మీరు కనుక్కున్నారో దానిపైన ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అవగాహన, కొత్త సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్. సో దోస్ ఆర్ ఆల్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ క్రాప్ సైన్స్ అండర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. సో what are exactly done in the Indian Council for Agriculture Research లో క్రాప్ సైన్స్ డిపార్ట్మెంట్ కింద ఏమేమి చేస్తున్నాం? ట్రస్ట్ ఏరియాస్ ఏంటి? హార్నెసింగ్ కన్వెన్షనల్ అండ్ మోడర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ టూల్స్, కటింగ్ ఎడ్జ్ ఆఫ్ సైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్డ్ క్రాప్ వెరైటీస్, హైబ్రిడ్స్ suited to diverse agroecologies and situations, and efficient, economic, eco-friendly, sustainable crop production and protection technologies, promoting excellence in basic, strategic, anticipatory crop research, crop science research. సింపుల్. ఏం చెప్తున్నానండి, ఇంత పెద్ద చదివితే మీకు డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే, నేను టెక్నాలజీని యూజ్ చేసి ఓకే అందరికీ సూట్ అయ్యే విధంగా క్లైమేట్కి, ఎన్వైరన్మెంట్కి, ఓకే చీపర్, ఎకనామిక్ అటువంటి సైన్స్ని యూజ్ చేసి అలాంటి హైబ్రిడ్ క్రాప్స్ తయారు చేస్తాను అనేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్, రిఫైన్మెంట్ ఆఫ్ సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రీడర్ సీడ్ విత్ యాడెడ్ ఎంఫసిస్ ఆన్ హైబ్రిడ్ కల్టివేటర్స్. ఓకే, ఏమన్నా అండి, సీడ్ ప్రొడక్షన్ని రిఫైన్ చేయాలి, టెక్నాలజీస్ కావాలి, కొత్త కొత్త బ్రీడ్స్ తయారు చేయాలి సీడ్స్లో అనేది కూడా దీని యొక్క మేజర్ ఎయిమ్. Conservation and sustainable use of genetic resources of plants, insects and other invertebrates and agriculturally important microorganisms, providing knowledge intensive advisory and consultancy ఇన్ క్రాప్ సైన్స్. క్రాప్ సైన్స్లో ఇతర ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమైనా అవసరం ఉంటే కన్సల్టెన్సీ ఇస్తుంది. ఈ ఇన్సెక్ట్స్ని మరియు డిఫరెంట్ క్రాప్స్ యొక్క జెనెటిక్స్ని దాచిపెట్టి వాటిని ఫ్యూచర్లో వాటికి ఉన్న డిజీజెస్ని అరికట్టడానికి ఏ విధంగా ట్రై చేయాలి, ఆ ఇన్సెక్ట్స్ని ఎలా అరికట్టాలి, వాటి డిఎన్ఏ సహాయంతో వాటికి డేంజరస్ మరియు క్రాప్స్కి నాన్ డేంజరస్ కెమికల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దానిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ డిపార్ట్మెంట్. So, what are the achievements of this Department of Crop Science under Indian Council for Agriculture Research? Developed and released nearly 3,300 high-yielding varieties, hybrids of field. దాదాపు ఇప్పటివరకు అది 3,300 హైబ్రిడ్ వెరైటీస్, హై yielding వెరైటీస్ ప్రజలకు అందజేసిందండి. టు డిఫరెంట్ అగ్రో ఎకలాజీస్, ఫెసిలిటేట్ వెరిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెక్నాలజీస్ under country-wide synergized network of all India coordinated projects. These outputs ushered in the eras of green and yellow revolution in mid-1960s and mid-1990s. Respectively, the national average productivity raised by 2 to 4 folds in food grains of rapeseed, mustard, cotton since 1950-51. ఏం చెప్తున్నారంటే సింపుల్గా చెప్తానండి, వీరు చేసినటువంటి రీసెర్చ్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి హై యీల్డింగ్ వెరైటీస్ని ప్రజలకు అందజేయడం ద్వారా గ్రీన్ రెవల్యూషను మరియు ఆయిల్ సీడ్ రెవల్యూషన్ చేసినటువంటి ఎల్లో రెవల్యూషను, ఈ రెండిట్లో ప్రొడక్షన్ 2 నుంచి 4 పెరిగి ఈరోజు భారతదేశము ఒక లీడింగ్ గ్రెయిన్ ప్రొడ్యూసర్గా మారిందనేసి చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మస్టర్డ్, ఆవగింజలు మరియు ర్యాప్ సీడ్స్ మరియు పత్తి ఎక్కువగా ప్రొడ్యూస్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్, ఓకే హైబ్రిడ్ ఇన్ పర్ల్ మిల్లెట్ అండి, పర్ల్ మిల్లెట్,
ఓకే, మిల్లెట్స్లో ఫస్ట్ హైబ్రిడ్ ఎక్కడ తయారు చేశారంటే ఈ క్రాప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేశారండి 1970లో. as they also developed hybrids in other crops including non-conventional crops such as castor, safflower, rice, PGNP, rapeseed, mustard, developed single cross hybrids in quality maize and baby corn for high nutrition value in addition to high yield. కొత్త హై ఈల్డింగ్ వెరైటీస్ కానివ్వండి, న్యూట్రియంట్ వెరైటీస్ కానివ్వండి, ఈ సైన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. ఫ్రెండ్స్, నేను ఈ టాపిక్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ముందు ఒకటి చెప్తానండి. ఈ టాపిక్ ఇది చాలా వైడ్ టాపిక్ అండి. జెనెటికల్లీ మాడిఫైడ్ ప్లాంట్స్ కానివ్వండి, బయో పెస్టిసైడ్స్ కానివ్వండి, ఓకే, బయో ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి, లేదంటే హై ఈల్డింగ్ వెరైటీస్లో ఇంకా టాపిక్స్ కానివ్వండి, ఇదంతా కూడా రిపీట్ అవుతూ వస్తుంది అనమాట మనకి. ఓకే, బయోటెక్నాలజీ ఇన్ ప్లాంట్స్ అనే టాపిక్లో ఇలాంటప్పుడు ఒకటే ప్లేస్లో ఇది పెట్టడం సరికాదు. సో ఐ హ్యావ్ ట్రైడ్ టు ప్రొవైడ్ యూ యాజ్ మచ్ యాజ్ హియర్. మరియు దీనికి సంబంధితమైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో, దీనికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఫ్యూచర్ క్లాసెస్లో ఒక్కటొక్కటిగా విడివిడిగా ఆయా టాపిక్స్లో వస్తుంటాయి. దయచేసి ట్రై టు క్లబ్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి. ఓకే, సో ఆల్ దట్ యూ నీడ్ టు క్లబ్ and write a beautiful answer. Okay, now coming back here, employed genes for the stress resistance and quality in several crops from their wild relatives, developed early and suitable plant types for new niche areas and cropping systems in pulses and other crops evolved effectively. ఏం చెప్తున్నానండి, కొత్త ఏరియాస్లోకి సూటబుల్ అయ్యేటువంటి పల్సెస్ సీడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము డెవలప్ చేసామని చెప్తున్నారు. For the first time successfully employed molecular marker assisted selection, pyramiding and back across transfer of XA13 and XA21 genes of IRBB51 in genetic background of Pusa Basmati 1, thus develop bacterial blast resistance పూసా బాస్మతి. ఏమన్నారండి, ప్రపంచంలోనే ఎప్పుడు చేయనటువంటి ఒక అచీవ్మెంట్ ఏం చేశామంటే పూసా బాస్మతి ఏదైతే బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ ఉంటుందో ఆ బాస్మతిని కనిపెట్టింది మన దేశమే అని చెప్తున్నారు. దీంట్లో మళ్ళీ ఏం చేశారండి, జెనెటిక్ ఇంజనీరింగ్లో కొత్త టెక్నాలజీస్ ఏవైతే మాలిక్యులర్ మార్కర్ ద్వారా ఆయా జీన్స్ని ఏ జీన్ అంటుకోవాలో అదే జీన్స్ అంటుకునే విధంగా మనము ఇక్కడ టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అదే కాకుండా స్టెరిలిటీ అంటే ఏవైతే రోగాన్ని కలుగజేసే జెనెటిక్స్ ఉంటాయో వాటిని సైలెంట్ చేసేవి అవి కూడా దీంట్లో స్టార్ట్ చేశామన్నమాట. సీ హియర్, ఐసోలేట్ జీన్ కన్ఫరింగ్ మేల్ స్టెరిలిటీ ఇన్ ద మస్టర్డ్. ఏవైతే మస్టర్డ్ సీడ్స్ ఉంటాయో అవి ఆ పూల ద్వారా మళ్ళీ క్రాస్ పోలినేషన్ కావో, ఆ మస్టర్డ్ సీడ్స్ ఏవైతే నాన్ స్టెరైల్ ఉంటాయో అటువంటివి కాకుండా వాటికి స్టెరిలిటీ లేకుండా చూడడం. See, mustard that is useful for hybrid development in other crops developed a scar marker for fertility restored gene. ఏం చేస్తారండి, ఏవైతే ఫర్టిలిటీ కోల్పోతున్న మస్టర్డ్ ఆవాలు ఉన్నాయో వాటికి ఫర్టిలిటీ మళ్ళీ తిరిగి ఇవ్వడము. సో దట్ క్రాస్ పోలినేషన్ మరియు అవి ఎక్కువ సీడ్స్ ప్రొవైడ్ చేసేందుకు దోహదపడుతూ ఉంటాయి. ఆ తర్వాత క్లోనింగ్ చేసాం. ఓకే, క్లోనింగ్ చేసాము. ఆ తర్వాత డిఫరెంట్ పద్ధతులను కూడా కనుక్కున్నాము. సో దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. యూ కెన్ సీ దాట్ DNA ఫింగర్ ప్రింటింగ్ ద్వారా చేసాము. ఆ తర్వాత డ్రౌట్ రెసిస్టెన్స్ క్రాప్స్, ఫ్లడ్ రెసిస్టెన్స్ క్రాప్స్ ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. సో ఈవెన్ దీస్ ఆర్ ద సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై టు సీ. అరౌండ్ 1,70,000 ఇన్సెక్ట్ స్పీసీస్ అనే వాటిని మనం మ్యాపింగ్ చేసామండి, వాటి యొక్క DNA. సో దట్ వాటి ద్వారా క్రాప్స్కి ఫ్యూచర్లో డిజీజెస్ రాకుండా, పెస్ట్ అటాక్ కాకుండా వాటిని అరికట్టేందుకు సైన్స్ని డెవలప్ చేసేందుకు కూడా ఇంత జెర్మ్ ప్లాజం అనేసి 3,46,000 జెర్మ్ ప్లాజం అసెషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ దర్ వైల్డ్ రిలేటివ్స్. అవే కాకుండా ఇన్సెక్ట్స్ యొక్క డిఎన్ఏని కూడా మనం స్టోర్ చేసి పెట్టాము. సో సేమ్ ప్లీజ్ డూ దాట్. అండ్ ద సేమ్ థింగ్ అగైన్, కొత్త టెక్నాలజీ ఏం డెవలప్ చేశారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. దిస్ ఆర్ ఆల్ యాడ్-ఆన్స్. You can pause the video and read the video so that you can add each and every topic. Each slide chadavali ante it's a waste of time because content is here. I have explained what exactly the crop science means and what comes within that. So beyond that, these are all the add-ons for you so that you can improve your answer. మీరు మర్చిపోయినా నా వాయిస్ని మీరు ఫాలో కాకపోయినప్పటికీ ఇక్కడ స్లైడ్ని పాస్ చేసుకొని చూసుకోవచ్చు. సో
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అండి క్రాప్ సైన్స్లో ఇండియాలో ఇక్రిసాట్ అండి. ఇక్రిసాట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అండ్ అరిడ్ ట్రాపిక్స్. ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్తో కలిసి ఎన్నో హై ఈల్డింగ్ వెరైటీస్, ఓకే, హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం, కొత్త సీడ్స్ని ప్రొవైడ్ చేయడం, న్యూట్రియంట్ క్రాప్స్ని ప్రొవైడ్ చేయడం, న్యూట్రియంట్ రిచ్ క్రాప్స్, ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి కూడా నేను ఎలాబరేట్గా నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేశాను. సో ట్రై టు ఫాలో దాట్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం క్రాప్ సైన్స్కి వచ్చాం అంటే కొత్త టెక్నాలజీస్కి వస్తున్నాం. సో వాట్ ఆర్ ద న్యూ టెక్నాలజీస్ ఇన్ ద క్రాపింగ్ ప్యాటర్న్? కొత్తగా ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీస్ ఏంటి? ప్లాంటింగ్లో కానివ్వండి, చెట్లు పెంచే పద్ధతిలో కానివ్వండి. దాంట్లో 3 మేజర్ పద్ధతుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈజ్ ఒకటి ఏరోపానిక్స్ అండి, హైడ్రోపానిక్స్ అండి. వీటి గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ గోన్ స్టడీ ఈజ్ హైడ్రోపానిక్స్. ఈ హైడ్రోపానిక్స్ని నేను సింపుల్గా వర్టికల్ ఫార్మింగ్ కూడా అంటాను. వర్టికల్ ఫార్మింగ్. నేను వర్టికల్ ఫార్మింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క హైడ్రోపానిక్స్లో అండి చెట్లని వర్టికల్ అరేంజ్మెంట్లో పెంచవచ్చు. సో see here this figure contains a series of pipes అండి. ఈ పైప్స్లో ఏం చేస్తా అండి న్యూట్రియంట్ రిచ్ వాటర్లో నాకు ప్లాంట్కి కావాల్సిన ప్రతి న్యూట్రియంట్ని యాడ్ చేసి అందులో నుంచి తోస్తూ వాటర్ని ఫ్లో చేస్తూ ఉంటా. సో అందులో ఉన్న ప్లాంట్కి ఆ రూట్స్కి ఆ న్యూట్రియంట్స్ అంది ఒక రూమ్లోనే సింపుల్గా చూడండి. 1 ఎకరంలో 100 ఎకరాల పంటే వచ్చండి. ఎలా అంటే 100 స్టాక్స్ పెడతా వర్టికల్గా, 100 పైప్ లైన్లు పెడితే 100 ఎకరాల పంట వస్తుంది 1 ఎకరంలో. సో ఇలా టెక్నాలజీ యూజ్ చేసేటువంటి ఫార్మింగ్నే ఏమంటామండి హైడ్రోపానిక్స్ లేదా వర్టికల్ ఫార్మింగ్ అంటూ ఉంటాము. సో హైడ్రోపానిక్స్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ వితౌట్ సాయిల్ లేదండి, సాయిల్ యూజ్ చేయం, యూజింగ్ వాటర్ ఎన్రిచ్డ్ విత్ బ్యాలెన్స్డ్ మినరల్ న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ దాని యొక్క ఈల్డ్ ఎక్కువ ఇచ్చే విధంగా చూడాలి. ద న్యూట్రియంట్స్ అండ్ pH లెవెల్ ఆర్ మెయింటైన్డ్ సూటింగ్ టు ద సెలెక్ట్ క్రాప్ ఫర్ బెటర్ గ్రోత్. With increasing water scarcity due to frequent droughts and declining land availability for farming, government agencies are promoting hydroponics and growing vegetable, fruits and fodder. రోజు తగ్గుతున్నటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ ఏదైతుందో దానికి అనుకూలంగా మనకు కావాలి అంటే హైడ్రోపానిక్సే మనకున్న సొల్యూషన్. మరి హైడ్రోపానిక్స్కున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ల్యాండ్ ఎక్కువ తీసుకోదండి, ఓకే. దాంట్లో ఇంకో మోర్ ఈల్డ్ స్మాలర్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్. వర్టికల్గా మీరు ల్యాండ్ గ్రో చేయొచ్చు, ఓకే. క్రాపింగ్ సైకిల్ ఈజ్ రిడ్యూస్డ్ అండ్ ద ప్లాంట్ డస్ నాట్ హ్యావ్ టు గ్రో లాంగ్ రూట్స్ ఇన్ సర్చ్ ఆఫ్ న్యూట్రియంట్. చిన్న క్రాప్ సైకిల్స్ అండి, కొత్త ప్లాంట్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా అడ్వాంటేజెస్ ఏంటి ఈ హైడ్రోపానిక్స్లో అంటే సిగ్నిఫికెంట్ రిడ్యూస్ ఇన్ వాటర్ యూసేజ్ ఎట్ సుపీరియర్ ఈల్డ్. ఏంటంటే మామూలుగా సాయిల్లో వాటర్ పోస్తే ప్లాంట్ కొంత తీసుకుంటుంది, దానికంటే ఎక్కువ సాయిల్ పీల్చేసుకుంటుంది. సో అటువంటి సాయిల్ పీల్చుకునేది ఎక్కడ సాయిల్ యూజ్ చేయం కాబట్టి ఆ వాటర్ సేఫ్ అయిపోయింది. యూ కెన్ మేక్ టైలర్ మేడ్ క్రాప్స్ అనమాట. మీకు కావాల్సిన క్రాప్ని వేసుకోవచ్చు, ఇదే వేయాలి అదే వేయాలి కాదు. యూ కెన్ టైలర్ ఇట్, యూ కెన్ మేక్ ఇట్ ఆన్ యువర్ మీకు సూట్ అయ్యే విధంగా. బెటర్ క్వాలిటీ కంట్రోల్ చేయొచ్చండి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు. ఇందులో కూడా బెస్ట్ సైజు అన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. బెటర్ ఎన్వైరన్మెంట్లో బెటర్ న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ క్రాప్స్ యూ కెన్ మెయింటైన్, బెటర్ కల్టివేషన్ టెక్నిక్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ఇప్పుడు ఇది చాలా అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ మై ఫ్రెండ్స్, ఇది వర్టికల్ ఫార్మింగ్ అంటే ఎన్నో పైపులు కావాలి, వాటర్ కావాలి, మోటార్ కావాలి, ఖచ్చితంగా రోజు కరెంట్ ఉండాలి. కరెంట్ లేకుంటే పని జరగదు. కాబట్టి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటండి. ఇదంతా టెక్నాలజీ కాబట్టి రైతులకు అంత అవేర్నెస్ ఉండదండి. నెక్స్ట్ నీడ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. వాటితో పాటు క్యాపిటల్ ఇంటెన్సివ్. ఇంత పెద్ద పైపులు, ఇంత పెద్ద షెడ్లు, ఇంత పెద్ద లైటింగ్లు పెట్టాలంటే ఇనీషియల్గా చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటి అంటే అక్వాపానిక్స్. అక్వాపానిక్స్కి హైడ్రోపానిక్స్కి తేడా ఏంటంటే ఇందులో చూడండి ఈ యొక్క ఫిష్ ట్యాంక్లో ఫిష్లు పెంచుతామండి. ఆ ఫిష్ అనేది దాంట్లో నుంచి దాని ఫీకల్ మ్యాటర్ అంటే అది వదులుతున్నటువంటి ద్రవాలు ఏవైతే ఉంటాయో అవి వాటర్లో మిక్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ
అవే ఫీకల్ మ్యాటర్ ఏవైతే ఉంటుందో ఇట్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ప్లాంట్స్. సో దీంట్లో నుంచి వచ్చిన వేస్ట్ దీనికి న్యూట్రియంట్ ఇన్పుట్ అవుతుందండి. ఇలా వాటర్ని సర్క్యులేట్ చేయడం ద్వారా ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయడమే అక్వాపానిక్స్ అండి. యు ఆర్ యూజింగ్ బోత్ ప్లాంట్ అండ్ ఫిషరీ రెండు. Cultivating fish and other aquatic animals in tanks with organic inputs with hydroponics, where plants are cultivated in water. Fish excreta and పంపిస్తామండి. The difference between aquaponics and hydroponics is synthetic fertilizers are used in hydroponics for providing nutrients to plant. Hence cultivation of fish is not possible in హైడ్రోపానిక్స్. మామూలుగా అక్వాపానిక్స్లో అండి డైరెక్ట్గా ఫిష్ నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ని ఇస్తాం, కానీ హైడ్రోపానిక్స్లో ఆర్టిఫిషియల్ న్యూట్రియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఏదైనా ఉంటే ఏరోపానిక్స్ అండి. మామూలుగా హైడ్రోపానిక్స్లో రూట్స్ తీసుకొచ్చి నీళ్ళలో పడేస్తాం, కానీ ఏరోపానిక్స్లో ఏంటండి రూట్స్ అన్నీ కూడా గాలిలో వేలాడుతూ ఉంటాయి. ఆ రూట్స్కి ఆక్సిజన్ రిచ్ మరియు న్యూట్రియంట్ రిచ్ వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉంటాం, ఇలా చల్లుతూ ఉంటాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఏరోపానిక్స్. ఇవి గాల్లో ఉంటాయండి, దీనికి కూడా సాయిల్ అక్కర్లేదు. Unlike hydroponics, the roots of plants are grown in the aeroponic system are suspended in the air, and the spraying of water nutrients lead to the oxygen-rich mist environment. Aeroponics have implemented as an alternative to water-intensive hydroponic system worldwide. హైడ్రోపానిక్స్లో దాదాపు వాటర్ ఎక్కువ తీసుకుంటుందండి మామూలు కంటే. దాన్ని తగ్గించేందుకు ఇలా తుప్పిళ్ళుగా నీళ్ళు చల్లడం ద్వారా దాంట్లో ఆక్సిజన్ ఎక్కువ అబ్జర్వ్ అయ్యి రూట్స్కి ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏరోపానిక్స్? ఏరోపానిక్స్లో అడ్వాంటేజెస్ ఏంటండి? 100% access to CO2 concentration for photosynthesis, improve uptake of minerals by plants, enhanced oxygen availability, limited disease transmission, helps in faster and better growth of plants. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండి. ఇఫ్ యూర్ నాట్ ఫాలోయింగ్ ప్లీజ్ పాస్ ద వీడియో. మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ మెటబాలిజం. ఓకే, ఇది స్పేస్లో కూడా చేసేందుకు. ఓకే, ఎక్కడైతే మనకు వాటర్ ఎక్కువ ఉండి ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉందో అక్కడ కూడా చేసుకోవచ్చు. అన్లైక్ హైడ్రోపానిక్స్ grown plants, aeroponically grown plants will not suffer transplant shock when they are transplanted to soil. హైడ్రోపానిక్స్ నుంచి తీసినటువంటి ఏవైతే రూట్స్ ఉంటాయో అవి సాయిల్లో పుడితే చచ్చిపోతాయండి, కానీ ఏరోపానిక్స్లో అలా చనిపోవు. అకార్డింగ్ టు నాసా, ఏరోపానికలీ grown plants require 1/4 of nutrient input compared to hydroponics. Aeroponically grown plants have high dry weight biomass. Any species of plant can be grown in a true aeroponic system because microenvironment of aeroponic can be finely controlled. So, ఇక్కడ మనం క్రాప్ సైన్స్ అనే ఇన్ ఇండియా అనే టాపిక్కి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎండ్ చేసుకుంటే మిగతా క్లాస్లో కొత్త టాపిక్స్ చూడవచ్చు. సో గోయింగ్ బియాండ్ మీకు వెళ్ళే ముందు ఇంకో కొన్ని టాపిక్స్ గురించి చెప్పాలి. సో అందులో ఒకటి వచ్చేసండి బయో కిసాన్ స్కీమ్. కిసాన్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు తెచ్చినటువంటి స్కీమ్ అండి. బయోటెక్నాలజీ యూజ్ చేసి కిసాన్ అంటే రైతు యొక్క అవుట్పుట్ని ఎలా పెంచాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్. ఇదే కాకుండా మీరు క్రాప్ సైన్స్కి సంబంధించి ఏమైనా స్కీమ్ ఉంది అంటే మీకు రాయాల్సిన స్కీమ్ వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ అండి. సాయిల్ హెల్త్ కార్డ్. ఎందుకు మీరు సాయిల్ హెల్త్ కార్డ్ గురించి రాయాలి? ఎందుకంటే క్రాప్కి అవసరమైన ప్రతి న్యూట్రియంట్స్ ఎంత కావాలో ఎంత ఇవ్వాలో సైంటిఫిక్ పద్ధతిలో మీరు సాయిల్ హెల్త్ కార్డ్ని 3 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటే అంతే న్యూట్రియంట్స్ వేయాలి. అధికం అవసరం లేదు, తక్కువ అవసరం లేదు. తద్వారా ఏమవుతుందండి, సైంటిఫిక్ పద్ధతిలో క్రాప్కి కావాల్సిన న్యూట్రియంట్స్ వేయడం వల్ల క్రాప్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ వేస్తే తగ్గుతుంది, తక్కువ వేసినా తగ్గుతుంది. కానీ ఎగ్జాక్ట్ అమౌంట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద సాయిల్ హెల్త్ కార్డ్ ఇనిషియేటివ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు కరెంట్ అఫైర్స్లో ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి క్రాప్స్ కొత్తవి ఏవైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మొన్న పిఎం మోడీ గారు డెడికేట్ చేశారు. ఎప్పుడండి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ 75 ఇయర్స్ సంబంధంగా 75 ఇయర్స్ అయినందువలన వారు ఏం చేశారండి, బయోఫోర్టిఫైడ్ క్రాప్స్ని దేశానికి డెడికేట్ చేశారు. ఓకే, బయోఫోర్టిఫైడ్ క్రాప్స్. ఓకే, న్యూట్రిషన్ రిచ్ క్రాప్స్ అని కూడా అనొచ్చు మీరు.
ఓకే, దాదాపు 33 ప్లాంట్స్, 33 వెరైటీస్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్ అనొచ్చు, వాటిని దేశానికి డెడికేట్ చేశారు. ఇలాంటి కరెంట్ అఫైర్స్, లేదా మీకు కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ముక్తోశ్రీ రైస్, దిస్ ఇస్ ఆర్సెనిక్ రెసిస్టెన్స్ రైస్. ఇలాంటివి కూడా మీరు క్రాప్ సైన్స్ కింద ఆయా స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చినటువంటి బెటర్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. ఓకే, అలానే మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లేదా ఎలా అంటే డాక్టర్ ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, లేదా తెలంగాణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్సిటీ, అక్కడ జరుగుతున్నటువంటి రీసెర్చ్, అక్కడ జరుగుతున్నటువంటి కొత్త ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ అవన్నీ కూడా క్రాప్ సైన్స్ కిందకే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, యూ షుడ్ ఫాలో ద న్యూస్ పేపర్. రెగ్యులర్గా చూడండి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తేనే సైన్స్ అండ్ టెక్నాలజీలో బెటర్ మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడితో మనం క్లాస్ ఎండ్ చేద్దాం. మోడల్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు మోడల్ మెయిన్స్ క్వశ్చన్లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందండి. వాట్ ఈజ్ క్రాప్ సైన్స్, వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేదంటే స్టేటస్ ఆఫ్ క్రాప్ సైన్స్ అండ్ ఇండియా అనేసి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ట్రై టు రీడ్ ఆల్ దీస్ స్లైడ్స్, యూ విల్ గెట్ ద క్లియర్ ఐడియా. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మార్క్స్ రావాలంటే టెక్నికల్ టర్మ్స్ రావాలి మీ ఆన్సర్లో, అప్పుడే మీకు బెటర్ మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మై ఫ్రెండ్స్. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.